నమస్కారం. విశ్వంబర దినపత్రికకు సంబంధించినటువంటి మిత్రులు, రిపోర్టర్లు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆత్మ బంధువులు, ఆత్మీయులు అందరూ కూడా పేరు పేరున నమస్కారం చెప్తారు. వీక్లీ న్యూస్ ప్రారంభించి 8 వసంతాలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యం. దాంట్లో భాగంగా విశ్వంబర, ప్రజా విశ్వంబర అనే ఒక పత్రికని, తెలుగు దినపత్రికని 2 సంవత్సరాల క్రితం ఇదే హాల్లో ప్రారంభించుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా 2 వసంతాలు ఈ రోజుకు పూర్తి చేసుకొని 3వ వసంతాలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఇంకొక కొద్ది నిమిషాల్లో ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమ నాయకులు, మాజీ స్పీకర్ బసవరాచార్య గారు వస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా విశ్వంబర పత్రికకు సంబంధించినటువంటి నెట్వర్క్ ఇన్ఛార్జ్ మిత్రులు వెంకటరమణ గారిని వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే విశ్వంబర ప్రారంభించే 2 సంవత్సరాల నుండి నాతో పాటు టీంలో ఉన్నటువంటి మిత్రుడు శివప్రసాద్, సీనియర్ సబ్ ఎడిటర్ని వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. మరియు విశ్వంబర దినపత్రికకు సంబంధించి ఎడిటోరియల్ కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ మిత్రుడు గోవర్ధన్ గారిని, గంధ గోవర్ధన్ గారిని వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈనాడులో రిటైర్ అయ్యి మన విశ్వంబరలో సబ్ ఎడిటర్గా చేస్తున్నటువంటి మిత్రుడు వెంకటేశ్వరరావు గారిని వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఈనాటి యొక్క కార్యక్రమం 2 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మీరు మాపై చూపించినటువంటి ప్రేమానురాగాలు, అలాగే ఈ 730 రోజులు పూర్తి స్థాయిలో సహకారం అందించినటువంటి రిపోర్టర్ మిత్రులందరూ కూడా మరొకసారి నమస్కారం చెప్పచ్చు. మీరు ఇచ్చేసి అందరూ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలుసు. విశ్వంబర పత్రిక నెట్వర్క్ ఇన్ఛార్జ్ అయినటువంటి మిత్రుడు రమణ గారిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి. పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠకులకు, ప్రకటన కర్తలకు, ఇక్కడ విచ్చేసిన రిపోర్టర్లకు, సేవకులకు ఉదయపూర్వక శుభాకాంక్షలు. నేను రాసేటలో మాట్లాడడం రాదు, మాట్లాడుతూ రాయడం రాదని మిత్రుడు శివప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. మా దాంట్లో ఉన్నటువంటి టీంలో అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి 4 కూడా దాదాపు 20 సంవత్సరాల పైన పత్రికా రంగంలో పనిచేసినటువంటి మిత్రులు. శివప్రసాద్ మాట్లాడుతున్నారు. అండ్ రిపోర్టర్స్ కూడా ఇంకా కూడా మనకు క్వాలిటీ వార్తలు రావడానికి ప్రయత్నించాలి. టాప్ 5 పోదామని లాస్ట్ టైం అనుకున్నాం. కొంతవరకు అయితే అనుకున్నా కానీ నెక్స్ట్ టైం కూడా ఆ టాప్ 5 పొజిషన్కి పోదామని ఆశిస్తుంది. ధన్యవాదాలు. మిత్రుడు వెంకటేశ్వరరావు గారు ఈనాడులో రిటైర్ అయ్యి మనం జస్ట్ ఇట్లా ఇన్ఫార్మ్ చేయగానే వచ్చి మనకు సేవలు అందిస్తున్నటువంటి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. అందరికీ స్వాగతం. 2 సంవత్సరాలు ఒక పత్రిక, అది అన్ని పేజీలు మెయింటైన్ చేస్తూ ప్రింటెడ్ రావడం ఈ టైంలో చిన్న విషయం కాదు. అన్ని ఈ పేపర్లు వీటితో నడిచిపోతున్న ఈ టైంలో విశ్వంబర పత్రిక 2 సంవత్సరాల నుంచి ప్రింట్ ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ప్రింట్ రావడం, పాఠకులందరికీ వెళ్ళడం, ఇది సామాన్య విషయం కాదు. ఎవరిబడి మస్ట్ అప్రిషియేట్. నేను ఈ విషయంలో మాత్రం నేను
చైర్మన్ గారికి డాక్టర్ సత్యనారాయణ గారికి నేను అభినందన తెలుపుతున్నాను. ఎంత కష్టమైనా కానీ రోజు పేపర్ రావాల్సిందే, పేపర్ వస్తుందా లేదా అని ఆయన రాత్రి 3 గంటలు కూడా పేపర్ ఉందా వెళ్ళిందా లేదా, ప్రింటింగ్ వెళ్ళిందా లేదా ప్రతి నిమిషం ఆయన కనుక్కుంటూ పేపర్ ఈరోజు ప్రింట్ వస్తుందా లేదా, ఏమైనా ఇబ్బంది ఉందా లేదా అని ప్రతి నిమిషం దాని గురించి ఆలోచిస్తాం. సో ఇంత కష్టపడుతున్నారు కాబట్టి ఇప్పటికి మనం 2 సంవత్సరాలు నిర్విఘ్నంగా ఒక్కరోజు కూడా ఆకుండా పేపర్ మనం 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోగలిగాం. సో నేను కొత్తగా వచ్చిన సార్ నాకు ఒకటే చెప్పారు, తహసీల్దార్ పేపర్ రన్ అవ్వాలి, మన విలేకరులు అందరూ వార్తలు కంపల్సరీ అక్కడ రావాలి, ఈ 2 చూసుకోండి చాలు. ఎందుకంటే విలేకరులు చాలా కష్టపడి వార్తలు చేస్తారు, అది రాకపోతే వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందో, లోకల్గా వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో ఆయనకి తెలుసు. మేము వేరే వేరే పత్రికల్లో పనిచేసాము, సో అక్కడ వాళ్ళతో మేము పర్సనల్ ఇంటరాక్షన్ ఉండేది కాబట్టి ఎంత ఇబ్బంది అవుతుందో మన మిత్రులు అంటే మనం అంతా ఖచ్చితంగా పేపర్ ప్రతి ఒక్క రిపోర్టరు వార్త పంపిస్తేనే మన పేజీలో వేస్తేనే 12 పేజీలు మనకు వార్త వస్తుంది. సో మీ కష్టం ఎంత ఉంటుందో, ఇక్కడ డెస్క్లో ఉన్న వాళ్ళ కష్టం ఎంత ఉంటుందో, ఆ 2 కష్టాలు కలిగితే అది మెయింటైన్ చేయాల్సినంత కష్టం ఆ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థని ఇంతకాలం మనం 2 సంవత్సరాలు నిర్విఘ్నంగా కంప్లీట్ చేసుకొని 3వ సంవత్సరంలోకి వస్తున్నా. ఈ రోజు నేను మీ అందరికీ అభినందనలు చెప్తున్నాను. అలానే ప్రత్యేకంగా కాటం సత్యనారాయణ గారికి అభినందనలు చెప్తున్నాను. ఇదే వేలో మనం ఇంకా 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ముందుకు వెళ్తాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీకు ఎడిటోరియల్ కాలం అయితే అందరికి తెలిసిన విషయమే. పత్రికకు గుండెకాయ అనేది ఎడిటోరియల్ కాలం. 30 సంవత్సరాల నుండి మనకు ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర అసోసియేట్ చేస్తున్నటువంటి మిత్రుడు గోవర్ధన్ గారు వ్యక్తిగతంగా నాకు ఒక 30 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన దాంట్లో తను వివిధ పత్రికల్లో చేస్తున్నప్పుడు ఆయనకున్న కొంత ఐడియాలజీ కలిసినప్పుడు ఆ ఐడియాలజీ షేర్ చేసుకోవడం అనేది తెలంగాణ ఉద్యమం కోసం జరుగుతున్నటువంటి సందర్భంలో ఎన్నో సందర్భాల్లో కొన్ని ఇన్పుట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రాక్టికల్గా చేసే ఉద్యమానికి ఇన్పుట్స్ తీసుకుని చేసే ఉద్యమానికి కొంచెం తేడా. ఆ క్రమంలో రామచంద్ర ఆ క్రమంలో 4-5 సార్లు తనని మన మ్యాగజైన్ కు పనిచేయమని చెప్పి అడగడం అనేక పేపర్ పెట్టేటప్పుడు కూడా ఫస్ట్ అడగడం జరిగింది. సరే ఎందుకో మనకు అంగీకరించలేకపోవచ్చు, అంటే మన పేపర్ పూర్తి స్థాయిలో నడపాలేమా, ఎన్నో పేపర్లు వస్తుంటాయి పోతుంటాయి. గతంలో మేము వీక్లీ న్యూస్ ఛానల్ పెట్టినప్పుడు కూడా 2018 నవంబర్ 23 పెట్టినప్పుడు కూడా చాలా మంది చురుకుల భాగంగా అంటే మామూలు స్థాయి ఉన్న సింగర్ స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా ఆయన యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు. ఇది యూట్యూబ్ ఛానల్ కాదా బాబు, కేబుల్ ఛానల్ అంటే కూడా నమ్మలేదు. దాని తర్వాత పెట్టిన 6 నెలల్లో పోతుంది, చాలా మంది చూస్తుంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు బహుశా నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో V3 న్యూస్ కు పోటీగా అయితే ఏ ఛానల్ లేదు కేబుల్లో. దానికి సజీవ సాక్ష్యంగా ఎన్నో రకాల ఎగ్జాంపుల్స్ చెప్పాలి. అంత కష్టపడి కరోనా మహమ్మారిలో కూడా కష్టపడి దాన్ని పనిచేసుకుంటూ వచ్చినాం. కరోనా పీరియడ్ లో కూడా చాలా మంది కొంతమంది అయితే అవైలో కూడా మాట్లాడారు, ఇక బంద్ అయిపోయిందిరా బాబు అంటే ఇది బంద్ కాదురా నాయన అని చెప్పి 45 రోజులు ఏకదాటిగా కరోనాలో కూడా సేవ చేసినాం. ఛానల్ పేరు మీద వైశాఖ పేరు మీద 45 డేస్ చేసే లోకల్లో ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరూ కూడా పరిశాన్ అయ్యారు. ఒకరోజు కార్లకు స్టిక్కర్లు మన బళ్ళకు స్టిక్కర్లు వేసుకొని పోతుంటే అసలు స్టిక్కర్లు ఎక్కడ దొరుకుతున్నాయి, V3 న్యూస్ ఏంది అంటే దాదాపు 10 సిటీస్ మొత్తంలో కూడా ప్రతి పోలీస్ స్టేషన్ కనీసం తక్కువ 25-30 పోలీస్ స్టేషన్లు అవుట్ పోస్టులకు మనం ఫుడ్ సప్లై చేసినాం. అంటే దాని ద్వారా సమాజంలో ఒక పత్రికే కాదు, ఒక పేపరే కాదు, ఒక ఛానలే కాదు, సమాజం కోసం పనిచేస్తున్నాం. విపత్తు వచ్చినప్పుడు కూడా మేము అండగా ఉంటామని చెప్పి కాటం ఫౌండేషన్ నుండి మనం చేసినటువంటి సేవలు వైశాఖ నుండి చేస్తాం, ప్లస్ ఛానల్ నుండి చేస్తాం. అప్పుడు మళ్ళీ అలా కొంత ధైర్యం వచ్చిందంట, అంటే ఒక నమ్మకం ఏర్పడేది. వీళ్ళు మొక్కలో పుట్టి కేసీఆర్ గారు చెప్పేటప్పుడు మొక్కలో పుట్టి మొక్కలో పోతుంది అని ఒక నానుడి ఉండేది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు గట్లనే మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ 2 పుష్కరాలు నడపడం జరిగింది. అంటే మేము ఉన్నన్ని రోజులు ఒక వ్యవస్థని నిర్మించాలనే ఒక తాపత్రయంతో ఆ వ్యవస్థ నిర్మించి పనిచేసుకుంటూ పోతున్నటువంటి నేపథ్యంలో
6 సంవత్సరాల తర్వాత పేపర్ పెట్టాలనే ఒక ఆలోచన వచ్చింది. ఆ పేపర్ కూడా వాళ్ళ 2 సంవత్సరాల నుండి అద్భుతంగా నడిపిస్తారు. ఆ క్రమంలో సంవత్సరం కింద దాదాపు 1 year కూడా నువ్వు వస్తావా రావా అని అడగడం జరిగింది గోవర్ధన్ గారు. తప్పని పరిస్థితి అని అనుకుంటే వస్తా అన్నాడు, వచ్చిండు. తను రాసేటువంటి ఏటర్లు కొంతమందికి అర్థం కూడా కావు, చాలా వ్యంగ్యంగా, కొంత సర్కాస్టిక్ గా, కొంత అంటే రెచ్చగొట్టే విధంగా, అంటే లెఫ్ట్ కావాలని స్పష్టంగా చెప్పడం విషయాన్ని చెప్పే దాంట్లో దిట్ట. మరి గోవర్ధన్ గారు మాట్లాడాల్సింది మనకు చాలా పరిమితంగా ఉండడం. మనకు కూడా రా మెటీరియల్ అంటే ఇక్కడ దాన్ని సరి చేసుకొని దానికి ఒక రూపం ఇచ్చే అది దృష్టిలో పెట్టుకొని మన విలేకరులంతా ఇంకొంచెం మెరుగుపరిచి వాళ్ళకు పంపించి కాపీని బ్రీఫ్గా కొంత వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్న ఆఫీస్ వ్యవస్థ దాన్ని సరి చేసి ఇంకొంచెం మంచిగా ఇంకా బాగా పేపర్ అందించే ప్రయత్నం జరుగుతుంది. ఆ దృష్టి పెట్టుకొని మన స్టాఫ్ అంతా వాళ్ళ పనితీరు కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉందనేది నా సూచన, అభిప్రాయం, విజయం. ఇంకోసారి D3కి విశ్వంబర్కి ధన్యవాదాలు, అభినందనలు. పనితీరు మెరుగుపరుచుకోవాలంటే అందులో యాజమాన్యం ఉండొచ్చు, రిపోర్టర్లు కూడా ఉన్నది, స్టాఫ్ కూడా ఉంది. ఇది అందరికీ వర్తిస్తారు. అందరం కలిసి పనిచేస్తేనే ఒక వ్యవస్థ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇలా నాకు సంబంధం లేదు, మేము 3 ఒకటి, మీరు 4 ఒకటి, మీరు 10 మంది ఒకటి అనుకుంటే మాత్రం జరిగేటువంటి పని కాదు. అందరికీ కోరిలేషన్స్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. అది జరిగినప్పుడే వ్యవస్థ ముందుకు పోతుంది. ధన్యవాదాలు గోవర్ధన్ గారికి. మన పిలువగానే ఇచ్చేసినటువంటి రిపోర్టర్లకు, వెల్ విషర్స్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ పొలిటికల్ అనలిస్ట్ మిత్రుడు బచ్చన్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మొట్టమొదట విశ్వంబర పత్రిక వార్షికోత్సవం అంటే 2 వసంతాలు పూర్తయిన పత్రిక యాజమాన్యానికి, యాజమాన్యం అంటే శాసనకు అక్కడ 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంకా కాచం ఫౌండేషన్ ప్రస్థానం అందరికి తెలిసిందే. ఇట్లా ఈ కాలంతో పాటు ప్రయాణం చేసుకుంటూ ఇప్పటిదాకా వచ్చిన సందర్భంగా వాటితో పాటు కలిసి ప్రయాణం చేస్తున్న అందరికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు. తెలంగాణ సమాజంలో విపరీతమైనటువంటి రాజకీయంగా బాగా ఎదిగిపోయినటువంటి పరిస్థితులలో ఎన్నో రాజకీయ పార్టీలు, ఎన్నో పత్రికలు, ఇప్పుడు యూట్యూబ్ ఇట్లా డిజిటల్ ఇలాంటి వచ్చిన సందర్భంగా చాలా పత్రికలు వచ్చినాయి. దినపత్రికలు ఇప్పుడు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. యూట్యూబ్లో వచ్చి క్షణాలలో అనేకమైనటువంటి నేషనల్ మీడియా, లోకల్ మీడియా వచ్చిన తర్వాత వార్తలు క్షణాలలో అందుతున్నటువంటి సందర్భంలో తెల్లారిన తర్వాత 24 గంటలు గడిచిపోయిన తర్వాత ఒక పత్రిక తెరిచి చూసి అటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో లేదనైతే నేను భావిస్తున్నాను. అట్లాంటి పరిస్థితుల్లో కూడా దినపత్రికగా ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక వైశ్య పత్రికలు, వైశ్య సామాజిక వర్గం నుంచి నడిపిస్తున్నటువంటి వాళ్ళకు పోటీగా ఒక ఆంధ్రప్రభ, ఒక సాంఘికార్తి, ఇట్లా నడుస్తున్నాయి. ఇంకా అంటే చాలా వరకు అందరి ఒక ఈనాడు మిగతా ఒకరిద్దరు మినహాయిస్తే వాళ్ళకు వేరే వేరే రకరకాల ఆదాయాలు, సంవత్సరాల తరబడి సమాజంలో ఉండి ప్రభుత్వాలను శాసించి ఎంతో ఆర్థికంగా బలోపేతమైనటువంటి వ్యక్తులు ఈరోజు వాళ్ళ పత్రికలను, వాళ్ళ ఛానళ్లను నడపడం చాలా కష్టమైపోతుంది. మరి ఎందుకు ఇట్లాంటి పరిస్థితులలో కూడా ఎందుకు మన పత్రిక నడిపించాలి, ఎందుకు ఇది శాటిలైట్ ఛానల్ కాదు కేబుల్ ఛానల్ ఎందుకు నడిపించాలి, ఎవరికి అర్థం కాదు. అంటే ఇది ఒక ప్యాషన్ అంతే. ఆ వ్యక్తికి ఉండేటువంటి ఇష్టం, దానిపైన ఇష్టం, సమాజం పట్ల ఒక సామాజిక స్పృహ,
సమాజంతో ప్రయాణం చేయాలి, ఈ సమాజంలో నా పాత్ర ఉండాలి అనేటువంటిది ఒక సామాజిక స్పృహ, ఒక ఇష్టమే దానికి ప్రధాన కారణంగా నేనైతే భావిస్తున్నాను. నాకు కూడా రాజకీయాలు అంటే చాలా పిచ్చి. అంటే ఏ రోజు ఏదో ఒక పదవి రాకపోతుందా అని అన్నకు తెలిసినంత వరకు, మీలో కొద్దిమందికి తెలిసినంత వరకు తెలంగాణ ఉద్యమ ప్రస్థానం నుంచి ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నా కూడా పార్టీ పెద్దగా పట్టించుకున్న పరిస్థితి, లేకపోతే 10 సంవత్సరాల అధికారంలో ఉంటే వచ్చిన డైరెక్టర్ పదవి ఇది కూడా రాలే. అయినా కూడా కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా, లేకపోతే సహచర మిత్రులు వ్యతిరేకించినా, అది తెలివితేటలు ఉన్నాయి, వ్యాపారం మీద మరింత సమయాన్ని కేటాయిస్తే డబ్బులు వస్తాయని చెప్పినా కూడా చర్చలు పొద్దున 2 గంటలు 4 గంటలు, సాయంత్రం 2 గంటలు 4 గంటలు, అంటే దాని మీద ఉన్న దాని మీద ఉన్న ఇష్టం, ఆ ప్యాషన్ తోని దాంతో మనం ప్రయాణం చేస్తుంటాం. నాకు ఒక పెద్ద మనిషి ఒకసారి ఇట్లనే, అంటే మనం మాట్లాడుతుంటాం కదా, మాట్లాడే అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతుంటాం కదా, ఆయన ఏంది పరిస్థితి, ఎన్ని రోజులైనా ఒక పదవి వస్తలేదు, ఏమొస్తలేదు, ఎప్పటికైనా అంటే రాజకీయాలు అంటే పదవులే రావాలి, లేకపోతే వ్యాపారం అంటే అన్ని సందర్భాలు పత్రిక ఛానల్ లాంటి వాటిని తోని వ్యాపారం చేసేటప్పుడు లాభాలు రావాలంటే అన్ని పరిస్థితుల్లో సాధ్యం కాదు. భారతదేశ చరిత్రలో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ అనేటువంటి ఒక వ్యక్తి ఉండే, ఆయన తన జీవిత కాలం స్వాతంత్ర్యానికి పూర్వము, స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ మొరార్జీ దేశాయ్ లాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ఆయనకి రాష్ట్రపతి పదవి వచ్చినా కూడా సున్నితంగా తిరస్కరించి, అంటే దేశం కోసం, అంటే ఆయన ప్యాషన్ ఏంటంటే సొసైటీలో తను పనిచేయాలి, తను సొసైటీ కోసం బతకాలి అనేటువంటి ఒక ఆలోచన ఈ దేశ చరిత్రలో ఈ రోజు, అంటే 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత, అంతకుముందు ఎప్పుడు ఆయన పనిచేసిన వ్యక్తి గతించిన 50 సంవత్సరాల తర్వాత కూడా ఆయన గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉంది అంటే సామాజిక స్పృహ అందరికి ఉండదు, సమాజం పట్ల సోయి అందరికి ఉండదు, తనను మించి, తన అవసరాలకు మించి, తన శక్తిని మించి సమాజ నిర్మాణం పట్ల చేసేటువంటి అందరికీ ఆ ప్యాషన్ ఉండదు, అది ఉండదు. మొండె ఎక్కువనా రాజు ఎక్కువనా అంటే రాజు కంటే మొండె ఎక్కువ. కాబట్టి ఆ మొండి వర్గానికి చెందిన వ్యక్తిగా నేనైతే కాచమని చూస్తా. అట్లా మనస్ఫూర్తిగా ఆయనను నేను అభినందించాలి, మనందరం కూడా అభినందించాలి. నిజంగా నాకు అనిపిస్తుంది, ఈ సమావేశం ఎందుకు ఇంత కష్ట పరిస్థితులలో నాకు అనిపిస్తుంది, అంటే ఆయనకు అనిపించదు ఎందుకు ఈ సమావేశం తీసుకొచ్చి మనని ఇప్పుడు ఇక్కడ 2 గంటలు కూర్చోబెట్టి దగ్గర నేను ఒక పని పెట్టుకున్న పొద్దున, నేను ఫోన్ చేసిందో తప్పకుండా రావంటే నా పనే క్యాన్సిల్ చేసుకున్నాను. వాస్తవానికి అయితే పనికి వచ్చే పని అది, మరి పనికి రాదంటే ఇది కూడా ఆయన లెక్కన పనికి వచ్చే పని, మనకైతే రూపాయి రాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ తోని ఒక టెన్యూర్ ఒక జీవిత ప్రస్థానం తీసుకెళ్తుంటారు. అందులో చాలా మొండి ధైర్యంతో, మొక్కవోని ధైర్యంతో 25 ఏళ్ల తన ప్రస్థానంలో ఎన్నో కోల్పోయి ఇంకా రేపటి రోజు ఇంకా ఏదైనా సాధించాలి ఈ పత్రిక ద్వారా, లేకపోతే ఈ ఛానల్ ద్వారా, ఈ సమాజంలో ఇంకా తన ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం మా సామాజిక వర్గంలో ఎవ్వరు చేయలేనటువంటి ప్రయత్నం. డబ్బు ఉన్నోళ్ళైతే వచ్చే మంది ఉన్నారు, షావుకారుల 1000 కోట్లు వాళ్ళు రోజు, కొంతమంది అయితే రోజు మిషన్ పెట్టే లెక్క పెట్టేటోళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఎవరు కూడా సమాజం బయటకు వచ్చి కూడా మందబలం చాలా ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. ఆ దిశగా ప్రయాణం చేసినప్పుడు, అంటే ఒక్కరుగా ప్రయాణం చేసినప్పుడు, 100 మందిగా ప్రయాణం చేసినప్పుడు, 1000 మంది తనతో కలిసి వచ్చినప్పుడు ఆ మనిషికి ఉండేటువంటి ధైర్యం, బలం వేరే. ఎందుకంటే 25 ఏళ్ల వయసు నిండని, అంటే 21 ఏళ్ళ ఉన్నప్పుడు, 25 ఏళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ 25 ఏళ్ల ప్రస్థానం నేను చూసినా కాబట్టి మనుషులు కలిసి వస్తే మనిషి సాధించినటువంటి గొప్ప అనేక అంశాలు చూసినాము. ఈరోజు కూడా మళ్ళీ కొద్ది మంది తొలి ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అదే దాన్నే మోడల్గా తీసుకొని వెళ్తున్నారు. రాబోయే రోజులలో అన్ని రకాలుగా స్వావలంబన సాధించాలి, గొప్పగా భాషిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అభినందిస్తూ, నన్ను మొట్టమొదట మాట్లాడిపిస్తుంది, అందుకే తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. నేను అందరూ మాట్లాడినాక అయినా ముందే మాట్లాడించి నన్ను కథం పట్టించాను, చాలా ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. సంపాదించాలని కోరికైతే లేదు, ఆ అవసరం కూడా అనిపించలేదు. కాకపోతే పత్రిక చదవాలన్నప్పుడు పత్రిక కోసం పనిచేస్తాం.
అంతవరకు థ్యాంక్ యూ. మిత్రుడు కొత్త రవి తెలంగాణ జనసమితి విధంగా మాట్లాడుతుందా కొన్ని నిమిషాలు మాట్లాడుతుంది. 2వ సంవత్సరం అయితే 3వ సంవత్సరంలో అడుగుతున్న ప్రజా విశ్వంబర దినపత్రకి అలానే V3 న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు. మేము ఏ కార్యక్రమం చేసినా కూడా అన్నకి యాడ్ పంపించగానే ఇమీడియట్గా V3 న్యూస్లో లేకపోతే పేపర్లో కూడా ఇమీడియట్గా ఒకవేళ స్టాఫ్ లేకపోయినా కూడా ఇమీడియట్గా మనం న్యూస్ అనేది మాత్రం నెక్స్ట్ డే మొత్తం పేపర్లో కంపల్సరీ వస్తుండే. ఇట్లనే ప్రతి సంవత్సరం జరుపుకోవాలి. మేము కూడా మేము కంపల్సరీ మా పార్టీ తరఫున కానీ మా తరఫున కానీ ఫుల్ సపోర్ట్ చేస్తామన్నా. థ్యాంక్ యూ రవి గారికి. ఆనంద్ కూర్చో. వేదికను అలంకరించిన పెద్దలతో అలాగే మన చైర్మన్ గారికి విశ్వంబర దినపత్రిక విజయవాడ శుభాకాంక్షలు. అలాగే వేదిక ముందున్న పెద్దలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రధానంగా అంశం ఏంటంటే కేవలం చిన్నప్పుడు టీవీలో ముందు కూర్చొని వార్తలు చూసేటప్పుడు మా నాన్న ఉన్నప్పుడు నేను టీవీలలో కనిపించడం కూడా నాకు చాలా గొప్ప విషయంగా భావిస్తాను. చిన్నప్పుడు టీవీ ముందు కూర్చొని వార్తలు చూస్తున్నప్పుడు కూడా నేను వచ్చి ఈ ఛానల్లో టీవీ ముందు కనపడుతున్నానా నేనేనా అనే భావన నాకు ఇప్పటికి చూస్తే గొప్ప విషయంగా భావిస్తాను. ఏదైతే మా ఊళ్ళో నేను సైకిల్ వేసుకొని పేపర్ వేసుకొని ఆ చిన్న ఏజ్లో 7th 8th చదివే సమయంలో కూడా ఊరు మొత్తం తిరిగి పేపర్ వేసేవాడిని. ఈ సమయంలో ఇప్పుడు అదే పేపర్లో వార్తలు రాయడం, కొన్ని ఆర్టికల్స్ రాయడం కూడా ఈ విషయం కూడా నేను గొప్ప విషయంగా చెప్తాను. ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు V3 విషయంలో కానీ విశ్వంబర విషయంలో కానీ 2 సంవత్సరాలు గడిచిన సందర్భంగా కూడా విశ్వంబరతో కొద్దిగా మీద మాదే కావచ్చు కానీ అనుబంధం కూడా కొంచెం తక్కువ. విశ్వంబరతో పాటు V3 కూడా గొప్ప విషయంగా భావిస్తున్నాం. అలాగే V3 న్యూస్ ఛానల్ ద్వారా నేను సంపాదించుకుంది కేవలం V3 న్యూస్ ద్వారా నేను పేరు సంపాదించుకున్నా. నాకు ఉన్నటువంటి స్థాయిలో నేను గౌరవం సంపాదించుకోవడం ముఖ్య కారణం కేవలం V3 న్యూస్ ద్వారా మా చైర్మన్ ద్వారా అది సాధించుకున్నాను గర్వంగా చెప్పుకుంటా. అలాగే ముఖ్యంగా V3 న్యూస్ ముఖ్యంగా విశ్వంబర అనేది చెప్తలేని బాధ అనిపించకుండా కూడా V3 న్యూస్ ద్వారా నేను అన్నం తింటున్నా, దాన్ని ఆదర్శంగా తీసుకున్నా, నేను ఆశయాన్ని తీసుకున్నా. ఈ రోజు నాకు గౌరవాన్ని ఇచ్చింది సొసైటీలో నిలబెట్టింది కేవలం V3 న్యూస్లే సార్. దీన్ని గొప్పగా చెప్పుకుంటా ఈ సందర్భంగా. ఎందుకంటే నాకు ఎలాంటి ప్లాట్ఫామ్ లేదు. ఒక 10 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డా. దాదాపు ఆరోగ్యపరంగా ఒక 50-60 లక్షలు ఖర్చు తీసుకుని ఆ సందర్భంలో మా ఫాదర్, మా తాత, మా నాయనమ్మ, మా బాబాయ్ కూడా ఏకకాలంలో 1 years వచ్చకపోవడం. ఆ తర్వాత మాకు ఎలాంటి గైడింగ్ లేకపోవడం. 2018 సమయంలో ఒక 2 ఛానల్ పెట్టిన తర్వాత 2 నెలల తర్వాత ఒక ఇంటర్వ్యూ పోదామని బంజారా హిల్స్లో యాక్చువల్లీ జర్నలిజం చేశాను డిగ్రీ ఎన్జీ కాలేజ్. తర్వాత PG జర్నలిజం చేస్తాను. తర్వాత LLB కూడా కంప్లీట్ చేసుకున్నా. సాగర్ అన్న అలా అడ్రస్ ఎక్కడ ఉంటుందన్న ఇక్కడ బంజారా హిల్స్ అంటే ఎందుకు అని అడిగితే ఛానల్ గిట్ట పోతున్నా జర్నలిజం చేసిన ఖాళీ కూర్చుంటున్నా అంటే ఎందుకు అక్కడెక్కడ ఎందుకురా మనకు తెలిసిన ఛానల్ ఉందని చెప్పేసి ఆ రోజు మాకు చెప్పారు. ఇలా V3 న్యూస్ ఛానల్ ఉందని. సాగర్ అన్న కూడా ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ సందర్భంగా. ఎందుకంటే ఆ రోజు ఆయన చెప్పకపోతే ప్లాట్ఫామ్ అదే లేదా ఆ రోజు ప్లాట్ఫామ్ దొరకకపోదు. ఎందుకంటే చాలా వరకు ఎక్స్పీరియన్స్ హై క్వాలిటీ ఉన్న స్టూడెంట్స్ కానీ యంగర్స్ మాత్రమే చాలా ఛానల్స్ తీసారు. అంతకుముందుకు 2010-11 సమయంలో డిగ్రీ అయిపోయిన వెంటనే T5 ఛానల్కి ఇంటర్వ్యూ వెళ్ళాను. ఆ సమయంలో ఆంధ్ర భాష వల్ల 24 మందిలలో వరంగల్ అతన్ని నన్ను నల్గొండ అతన్ని సెలెక్ట్ చేసారు. తర్వాత 3 నెలలు తిప్పారు. 3 నెలలు తిప్పిన తర్వాత ఒకరిని తీసుకున్న తర్వాత నల్గొండ వ్యక్తి కాబట్టి ఆంధ్ర పాఠశాలలో నాకు కొంచెం అన్యాయం జరిగింది. అది వాస్తవం. 2010 డిగ్రీ అయిపోయిన వెంటనే తర్వాత PG జర్నలిజం చేయడం, తర్వాత LLB చేయడం ఇలా కొన్ని కంటిన్యూస్గా జరిగినాయి. నేను సగర్వంగా మీ ముందు చెప్తున్నా సార్, V3 న్యూస్ ఛానల్ ద్వారా ఈరోజు మా ఫ్యామిలీ ఇలా స్టేబుల్గా నిలబడి అంటే ఊరికే పెద్దగా సంపాదించుకుని లేదు కానీ మంచి మాట గౌరవం అని సంపాదించుకున్నా. వ్యవస్థ పరంగా నిలబడ్డాను కారణం అంటే కేవలం సార్ వాళ్ళ కాదు సార్ వాళ్ళని. చాలా పత్రికలు పోలిక ఉండొచ్చు కానీ మా పత్రికకు మా ఛానల్కు స్వేచ్ఛ మాత్రం ఉంటుంది, వార్తకు స్వేచ్ఛ ఉంటుంది, మా రిపోర్టర్ స్వేచ్ఛ ఉంటుంది. ఎక్కడ ఇలాంటి కాంప్రమైజ్ కావు. నేను అనుకుంటాను ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఒక వర్గం వార్తలు రాయడం, మరోవైపు సాక్షిలో ఒక వర్గం. మా పత్రికలు మాత్రం ప్రతి ఒక్క వార్త రాస్తాం, దానికి అనుకూలంగా అన్ని చూస్తా.
ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చైర్మన్ గారికి అలాగే మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వీటి న్యూస్ నాకు అన్నం పెట్టింది, నాకు ఆలోచన ఇచ్చి నాకు దినపత్రిక ద్వితీయ వార్షికోత్సవానికి జరుపుకుంటున్న సందర్భంగా హాజరైన మిత్రులు, శ్రేయోభిలాషులు, కాచం అభిమానులు, పత్రిక సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు నిజంగా వాస్తవానికి ఏం చెప్పాలంటే, కాటన్ గురించి చెప్పాలంటే, ఇంతకుముందు మిత్రులు ఒకటి చెప్పారు, ఎడారులు నడవడం ఎట్లనో. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ ప్రాంతంలో జై తెలంగాణ అంటే మమ్మల్ని అయితే కొత్తగా చూసేటోళ్ళు. ఎందుకంటే స్కూల్లో నన్నే ఎన్నో సందర్భాల వినయ పక్కకుండా అనేటోళ్ళు. అంటే ఎందుకంటే ఆ క్రమంలో ఇక్కడ జై తెలంగాణ, ఇప్పుడు పేపర్లు అయితే పుట్టగొడుగులాగా మనందరూ తెలుసు, పేపర్లు వచ్చినాయి. ఆ పేపర్లకు కూడా, దినపత్రికలకు కూడా ఏదో రాజకీయ పార్టీ యొక్క అండదండలు ఉండాలి, ప్రాపగండ ఉండాలి. అదన్నీ లేకుండా ఒక సంవత్సరం యుద్ధం చేసిండు. ఇక యుద్ధం అంటే మొత్తం అన్న అయితే చాలా వివరంగా చెప్పాడు. నేను అక్కడ పోకుండా పత్రికలు కూడా మీరు అదే విధంగా మీ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే చివరి వరకు తీసుకొచ్చారో, మీ సిబ్బందితోటి మీరు ఏ పార్టీకి అడ్డ కాకుండా ప్రజల ఎజెండానే ముందుకు పెట్టాలని కోరుకుంటూ ఆ క్రమంలో మీరు పయనిస్తారని ఆశిస్తూ, మీ సిబ్బంది అండదండలు ఉంటాయి. మా తెలంగాణ జనసమితి పార్టీ పక్షాన కూడా కుటుంబం కూడా మా కుటుంబ సభ్యుడిగా మీరు భావించి ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఆశీస్సులు కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. పత్రిక, తెలుగు దినపత్రిక 3వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో ఇక్కడ ఆశీనులైన అందరికీ నమస్తే. అదేవిధంగా V3 న్యూస్ ఛానల్ మరియు ప్రజా విశ్వంబర తెలుగు దినపత్రిక కుటుంబానికి కంగ్రాచులేషన్. ప్రెస్ డెమోక్రసీకి ఫోర్త్ పిల్లర్ గా మనం చెప్పుకుంటాం. అంటే పత్రికా స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా చెప్పుకుంటాం. మనకి సమాజంలో ఒక బ్యూటిఫుల్ క్యాప్షన్ ఉంది. ఆ క్యాప్షన్ ఏంటంటే, మొన్ననే మనం మేడే జరుపుకున్నాం. ప్రపంచ ప్రెస్ దినోత్సవం అనేది మే 3వ తారీఖు మొన్ననే అయింది. ఒక క్యాప్షన్ అనేది మనకి ప్రపంచం అందరికీ తెలుసు. ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేది క్యాప్షన్ అందరికీ తెలుసు. మరి ప్రపంచంలో ఎంతో మంది మేధావులు ఉన్నారు. ఈ మేధావులు అనేది మౌనంగా ఉంటారు. చెడ్డవాడి కన్నా మేధావుల మౌనం సమాజానికి ఎంతో చేటును చేకూరుతుంది. అందుకే ప్రెస్ గురించి చెప్తున్నప్పుడు, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నప్పుడు, ప్రపంచ మేధావులారా స్పందించండి, రాస్తే పోయేదేం లేదు, అజ్ఞానం తప్ప అవినీతి తప్ప అని అంటారు. అదేవిధంగా కాళోజీ నారాయణరావు గారు ఒక క్యాప్షన్, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి ఆ స్టేట్మెంట్? మీ అందరికీ తెలుసు. ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలింపు అని చెప్తారు. అదేవిధంగా ఎడ్వర్డ్ హిట్టన్ గారు అంటారు, కత్తి కంటే కలం గొప్పది. అంత గొప్ప రంగాన్ని ఎంచుకున్న రాజం గారికి అభినందనలు. ప్రెస్ అనేది ప్రపంచ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇండెక్స్ సూచి ప్రకారం భారతదేశంలో ప్రెస్ ని చూసుకుంటే 145వ స్థానంలో ఉంది. అంటే ప్రపంచంలో 200 దేశాలున్నా మన యొక్క స్థాయి ఇప్పుడు ఇచ్చి 145 ఉంది. అంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది అతి తక్కువ. భారత రాజ్యాంగంలో ప్రవేశికలో మనకి ఏమని చెప్పారు? ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వేచ్ఛను భారత రాజ్యాంగం మనకు ప్రసాదించింది. అదేవిధంగా ఆర్టికల్ 19 క్లాస్ 1A మనం భావ ప్రకటన స్వేచ్ఛ గురించి చెప్పుకుంటాం. అందులో భాగమే మనకు ప్రెస్. మన భారతదేశంలో
డెమోక్రసీలో ఫోర్త్ పిల్లర్ గా చెప్పుకుంటారు. ఈ ప్రెస్ ప్రమాదంలో ఉంది. ప్రపంచ మేధావులంతా తమ యొక్క కలం పట్టి సమాజాన్ని సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మార్పు చెందే విధంగా కృషి చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులు కానీ నాకు ప్రెస్ గురించి మాత్రం పూర్తి స్థాయిలో చెప్పినందుకు మరోసారి ధన్యవాదాలు చెప్తాను. మిత్రుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సేవాదళ రాష్ట్ర కార్యదర్శి దయాకర్ గారు మాట్లాడుతున్నారు. అందరికీ కంగ్రాచులేషన్స్. బీపీ ఛానల్ అధినేత ఫౌండర్ అండ్ సభాధ్యక్షులు కాటమన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ స్టాఫ్కు వాళ్ళకు కూడా బీపీ స్థాపించి 20 సంవత్సరాలైనా కూడా దాంట్లో ఏదో ఇందాక మిత్రుడు అన్నట్టు బస్సీన్ అన్నట్టు ఏదైనా కూడా సాధించడంలో ముఖ్యంగా ముందుకెళ్తుంది. కానీ ఆ సాధించే విధానంలో ఏదైతే దాన్ని ఎంచుకున్నాడో ఫస్ట్ అన్న గవర్నమెంట్ ఎంప్లాయీగా టీచర్గా ఉండి టీచర్ని కాదనుకొని ఉద్యమంలోకి వచ్చి ఉద్యమం ఎలా కేసీఆర్ గారు పక్క నుండి సాధించాడు. తర్వాత వీక్లీ ఛానల్లోకి వచ్చి మళ్ళీ దాన్ని సాధించి దాంట్లోనే ఇంకా అది ఎలక్ట్రానిక్ మీడియా, ఇది ప్రింట్ మీడియాలో కూడా చెయ్యాలి అంటే అన్న ఎప్పుడు కూడా ఎట్లా చూస్తాడంటే నాకున్న 4 సంవత్సరాల అనుబంధంలో జనానికి ఏం చేయాలి, కమిటీకి ఏం చేయాలి, మనం ఎలా, మనకి సంపాదన ఉందా లేదా కాదు, మనం ఏం చేస్తున్నాము, మనం చేసే పని ఎలా ఉంది, మనకి చేసే విధానం ఎలా ఉంది అన్న దగ్గర ఇందాక అన్నట్టు ఒకటి మంచి ఒకటి చెడు, ఒకటి ఎట్లా ఒప్పించి తెచ్చుకోవడం, ఒకటి బెదిరించి తెచ్చుకోవడం అనేది. బెదిరించడం అనేది తక్కువ అనిపించినా నేను చూసినంత వరకు బెదిరించడం వల్ల తక్కువ ఉంది, బెదిరించి తీసుకోవడంలో బాగా దిట్ట. ఈ విషయంలో ఏంటంటే ప్రజా విశ్వంబరని మన తెలంగాణలోనే కాకుండా ఆంధ్రాలో కూడా మన రీసెంట్ గా స్థాపించారు. ఆంధ్రాలో కూడా నడుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి వ్యక్తికి వాట్సాప్ పొద్దునైతే పక్కనున్న కొడుకును బిడ్డను చూడలే కానీ సెల్లు తీసి పొద్దున్న లేవగానే సెల్లు చూసి వాట్సాప్ చూస్తుంటాం, ఆన్లైన్ లో పేపర్ చూస్తుంటాం. కానీ ఈ మధ్య కాలంలో నేను చూసిన తర్వాత చాలా మంది నా ఫ్రెండ్స్ గారు ఎవరైనా ప్రజా విశ్వంబరం ఇంకొచ్చినా చూస్తున్నారు, పేపర్ వచ్చినా లేదో చూస్తున్నారు. ఎందుకంటే నా దగ్గరకు ఒక పొద్దున్న ఒక 200 పేపర్లు వస్తాయి. నేను ఏరియాలో నేను పేపర్ ఇవ్వగానే ఒక 2 రోజుల విషయమే నేను లోకల్లో లేకపోతే పేపర్ రాలేదని అడిగాను. అంటే వాళ్ళు ఏ దృష్టితో పేపర్ చూస్తున్నారని మనం ఆలోచించుకున్నాం. నేను అనుకున్నా వీళ్ళు నిజంగానే చూస్తున్నారా అని. కానీ వాళ్ళు చూసి పలానా సార్ ఇట్లా రాశారు, మీ సార్ ఎవరు రాస్తున్నారు, చాలా బాగుందండి, ఈ మెటీరియల్ ఈ న్యూస్ ఎవరు, దీనికి ఎవరెవరు అని నన్ను అడుగుతుంటే వీళ్ళు పేపర్ చూశారు అని అనిపించింది. అంటే పేపర్ చూసే విధానంలో కూడా ఇవాళ పెద్ద పెద్ద పేపర్లు ఉన్నాయి. ఈనాడు, సాక్షి ఎన్ని పేపర్లు ఇవ్వడిపోయింది. సాక్షి ఇవాళ సర్కిల్స్ ఎంత ఉంది, విశ్వంబర పేపర్ ఎంత ఉంది. ఒక గ్రేటర్ హైదరాబాద్ లోనే కాకుండా స్టేట్ మొత్తం కూడా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రానున్న రోజుల్లో ప్రజా విశ్వంబరిని ఈనాడు పేపర్ తో పోల్చుకుంటే ఒక విషయాన్ని నేను చూశాను. అంటే నాకున్న అనుభవంతో అన్నతో ఉద్యోగం చేసినప్పుడు లేదు కానీ ఈ విశ్వంబర పేపర్ నడిచేటప్పుడు నైట్ ఎవరైనా మనిషి మినిమం 6 గంటలు పడుకోవాలి. ఈ పేపర్ వచ్చే కన్నా 2 గంటలు పడుకున్న పాపాలు లేదు. నాకు తెలిసి 2 గంటలు మంచి పడుకుంటే సరిపోదు. పేపర్ కోసం ఎంత కష్టపడుతున్నాడు, ఎందుకు కూడా ఆయన చూసుకోవాల్సిన బాధ్యత నాకు అనిపించింది. ఎందుకంటే ఎమ్మెల్సీలు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చేటప్పుడు కొన్ని పేపర్లకే దాంతో పాటు ముఖ్యంగా విశ్వంబర పేపర్లో కూడా న్యూస్ వచ్చింది. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 3వ సంవత్సరం ఇదే కంటిన్యూ చేసుకుంటూ ఈ విశ్వంబర పేపర్ స్టాఫ్ అందరూ కూడా ఈ అవకాశం కల్పించిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. ప్రజా విశ్వంబర ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కాచమన్నకు మరియు సిబ్బందికి, వీధి సిబ్బంది మరియు ప్రజా విశ్వంబర సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు. కాచమన్న గురించి చెప్పాలంటే అందరికీ తెలుసు. షార్ట్ 2 నిమిషాలు చెప్తున్నా. లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, అడ్మినిస్ట్రేటివ్, ప్రెస్, ఈ 4 పిల్లర్స్, ఈ 4 పిల్లర్స్ తోటి అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి కాచమన్న మా కమ్యూనిటీలో. సంవత్సరం పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ తరుణంలో
ఈ సెలబ్రేషన్స్కి వచ్చేసిన ఆత్మీయుల అతిథులకు, పత్రికా మిత్రులకు మరియు స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ, గత 8 సంవత్సరాల నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ట్రావెల్ చేస్తూ అప్పటి నుంచే సైమల్టేనియస్గా ప్రింట్ మీడియా కూడా ఎస్టాబ్లిష్ చేయాలని ఒక బలమైన కోరిక ఉన్నప్పటికీ కూడా కొంత లేటుగా ఒక 5-6 ఏళ్ల తర్వాత విశ్వంబర పత్రిక స్థాపించడం జరిగింది. ఆల్రెడీ భక్తులు చాలా చెప్పారు జర్నలిజం గురించి, ఉద్యమ నేపథ్యం గురించి అంతా కూడా. మోర్ దాన్ 30 years ఇండస్ట్రీ, 35 years ఆల్మోస్ట్ చాలు. సో ఈ జీవిత ప్రస్థానంలో చాలా చూసామన్నీ కూడా. వ్యక్తిగతంగా ఏంటంటే ఎంత బాధ అయినా, ఆర్థికంగా కానీ శారీరకంగా మానసికంగా ఎంత బాధ అయినా కానీ భరిస్తూ, తను ఒక్కడే భరిస్తే తప్ప అవతలకి షేర్ చేసే తత్వం కాదు. నీ బాధ ఉన్నా ఏదున్నా ఒక చిరునవ్వుతో అన్ని ఇట్లా ఎగరగొట్టేస్తున్నాడు. సో మీలో చాలా మందికి తెలుసు ఎలక్ట్రానిక్ మీడియా అయిపోయింది, ప్రింట్ మీడియా అయిపోయింది, అనేక ఆర్థిక బాధలు ఉంటాయి, సమాజంలో ఎన్ని రకాల బెదిరింపులు ఉంటాయి, అన్ని తెలుసు. వాటి అన్నింటినీ అధిగమిస్తూ కూడా ఒక బలమైన కోరిక జర్నలిజంలో సమాజం మీద తనదైన మార్పు వేయాలి, ఒక స్టాంప్ వేయాలన్న ఒక బలమైన కోరికతోనే ముందడుగు వేస్తూ ప్రస్థానం కొనసాగించడం అయిపోయింది. ఇంట్లో వాళ్ళకి కానీ, చుట్టాల బంధువులకు ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా తన కోరికను, ఆకాంక్షను నెరవేర్చుకునే దిశగా ప్రయాణం సాగిస్తున్నారు. సో ఈ క్రమంలో స్టాఫ్ నుంచి కానీ, ఇతర సప్లయర్స్ నుంచి కానీ, పాఠకుల నుంచి, అడ్వర్టైజ్మెంట్ మీడియా నుంచి కానీ ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటాయి. పొద్దున్న లేస్తే అసలు ఎవరికి తెలియనాడు ఎంత బాధ ఎట్లా భరిస్తున్నాడు ఏందని. ఒకసారి అడిగింది ఆయన, సుష్మా గారిని ఏందమ్మా అంటే, ఏమండి నాకు కూడా తెలియదు, మా ఆయన మబ్బుల 3:30 లేచి రూమ్లోకి వేస్తారు ఒక్కడే. ఏందో ఈ సంగతి చూద్దామని చెప్పి మధ్యాహ్నం టైంలో పోయి ఆయన లేని టైంలో లాక్ టెక్ చేసి పోయినాడు. పోయి చూస్తే ఏం కనిపిస్తలేదు. ఏమైనా చేయాలి, దీన్ని ఏందో కనిపెట్టాలని చెప్పి ఒక స్పై కెమెరా పెట్టి మళ్ళీ ఒక 3-4 రోజుల తర్వాత మళ్ళీ సేమ్ పోయినా. పోయి చూస్తే కెమెరాలో రికార్డ్ అయింది. ఏందా అంటే, సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేస్తే వరకు ఎడిటింగ్ కంప్లీట్ కావాలి, డబ్బులు కట్టాలి, ప్రింటర్ దగ్గరికి పోయి అంతా ఎడిట్ చేసినంత పేపర్ అంతా పోయి పేపర్ ప్రింట్ అయ్యి మబ్బులో వచ్చేసరికి 3:30. అంటే ఆయన మధ్య 11-12 గంటలకు పండుకుంటాడు. ఇందాక మిత్రుడు దయాకర్ గారు చెప్పినట్టు కేవలం 3 గంటలు పండుకుంటాడు. బ్రహ్మముహూర్తంలో మబ్బుల 3:30 10 నిమిషాలుగా లేస్తాడు. లేచి అప్పటి వరకు ఆయన గాయాలు కనిపించకుండా ఒక లేహ్యం పూసుకొని బయటకు వస్తుంది. ఏంటంటే మనం మామూలుగా చూస్తే జనరల్గా కనిపించదు. ఒక ప్రత్యేకమైన లెన్స్ పెట్టుకొని ఒక ప్రత్యేకమైన కోణంలో చూసిన వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. అది చూసి పట్టుకుంటే ఏంటంటే మొత్తం నిండా యాంటీసెప్టిక్ బర్రెలు తెలుసున్నాయి, కాటన్. సో అట్లా అంటే ఎంత బాధ అయినా అట్లా అనుభవిస్తుంది. పక్కన సహచరులకు కానీ, బంధువులకు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ కనిపించకుండా ఇలాంటి హార్డిల్స్ అన్నీ కూడా దాటుకుంటూ వస్తున్నాడు. సో ముందు కూడా లైఫ్ జర్నీలో, ఈ జర్నలిజం జర్నీలో కూడా ఇలాంటి హార్డిల్స్ అన్నీ ఓవర్కమ్ చేసి తన యొక్క గమ్యాన్ని ముద్దాడాలని చెప్పి తన బలమైన మార్పు సమాజం మీద వేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సాక్షి నా తెలిసిన ఇన్ఛార్జ్ మిత్రుడు శ్యామ్ని మాట్లాడుతూ విశ్వంబర 2వ వార్షికోత్సవం విశ్వంబర గారు నాకు బాధపరిచారు. ఆయనతో చాలా దగ్గర అనుబంధం ఉంది, ఎప్పుడు రెగ్యులర్గా కలుసుకుంటుంటాం. యాక్చువల్గా చెప్పాలంటే ఈ రోజులో పత్రికలు అనేది పెద్ద సాహసం, అది అందరి వల్ల అయ్యే పని కాదు. కానీ ఆయన దిగ్విజయంగా వీత్రిని 8 సంవత్సరాలు, విశ్వంబరని 2 సంవత్సరాలు దిగ్విజయంగా నడిపి ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇలాగే ముందు రోజుల్లో కూడా మరిన్ని మెట్లెక్కి మరింత పేరు తెచ్చుకొని సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా నిలబడాలని విశ్వంబర దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గ్రేట్ లెజెండ్, పట్టు వదలని విక్రమార్కుడు, మా అందరికి ఆదర్శనీయుడు కాశమన్నకు, అదేవిధంగా విశ్వంబర పత్రికా సిబ్బందికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అన్న గురించి చెప్పాలంటే
ఎంతో మంది ఉన్నారు. అందులో నేను ఒక చిన్న రేణుని అన్న గురించి చెప్పేంత పెద్దవాడిని కాదు, కానీ ఏదైనా అనుకుంటే ఇది జరగాలి పాజిటివ్ మైండ్ తప్పితే దాని వెనక ఎన్ని కష్టాలు ఉన్నాయి ఏంది అని ఇందాక అన్న చెప్పినట్టు అవి ఏమీ వదిలేసుకొని ఏమైనా మేము మాట్లాడినా కానీ నీకు తెలియదురా, నీకెందుకు నేను చేస్తా కదా, నువ్వు చూస్తూ ఉండు అని మమ్మల్ని ముందంతా నడుపుతుంటాడు ఎప్పుడు. అన్న ఇలానే ముందుకు వెళ్ళాలని. అదేవిధంగా అన్న అన్ని ముద్దాడిండు, ఆర్థిక వనరులను కూడా ముద్దాడి అందులో కూడా సక్సెస్ ఉంటే అది చూడాలని ఒక తమ్ముడిగా కోరుకుంటున్నాను. అది తొందరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పత్రిక లేఖలకు మరి అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులకు నా ఉద్యోగంగా ధన్యవాదాలు. మరి ప్రజా విశ్వంబర పత్రికని స్థాపించి 2 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా మరి నేను పెద్దగా చదువుకోలేదు ఎక్కడ. నేను చదువుకుంది 10th క్లాస్, దాని తర్వాత కొంచెం ఓపెన్ డిగ్రీ చేశాను. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నేను బిజినెస్లో ఉన్నాను. పేపర్ గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ ఒక చిన్న మాటలో చెప్తాను. నేను పేపర్ అమ్మాను. పేపర్ అమ్మానంటే నేను ఒక 14-15 సంవత్సరాలు ఉన్నప్పుడు 10th క్లాస్లో ఫెయిల్ అవుతా అన్న ఉద్దేశంతో నేను హైదరాబాద్ రావడం జరిగింది. నేను ఒక చేయి మీద ఒక 150 పేపర్లు పెట్టుకున్నా, ఎవరికి తెలియదు. 150 పేపర్లు. ఈనాడు, వార్త, సియాసత్, మున్సిఫ్, డక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ మిలాప్, హిందీ వార్తతో పాటు స్వాతి, ఆంధ్రభూమి, సంతోషం, ఇండియా టుడే, సరాసలీల్ ఈ బుక్స్ కూడా అమ్ముకుంటూ బస్ స్టేషన్లో 1 నెంబర్ ప్లాట్ఫామ్ 60 నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర MGBSలో ప్రతి బస్సు ఎక్కి దిగి అమ్మినాం. పేపర్ పెట్టడము ఒక ఎత్తు అయితే, పేపర్ అమ్మడం కూడా, పేపర్ రాయడంలో ఎంత అనుభవం ఉంటుందో పేపర్ అమ్మడంలో కూడా మాకు అమ్మిన ప్రతి పేపర్ బాయ్కి తెలుస్తుంది దాని కష్టం ఎంత. పేపర్ పెడతారు చాలామంది, కానీ దాంట్లో చూడగానే చదువుతారు. చదివి ఏమంటారంటే ఏం రాసిండే పేపర్ అని ఒకరు అంటారు, ఏం పేపర్ ఇది అని ఒకరు అంటారు. కానీ దాంట్లో కొటేషన్ రాయడానికి కూడా ఒక కంటెంట్ కావాలి. ఆ కంటెంట్ ప్రజా విశ్వంబరలో నేను చూసా, ప్రతిరోజు చూస్తుంటా. నేను అన్నతో చదివిన ప్రతి సందర్భంలో చెప్తుంటా, అన్న ఈ కంటెంట్ చాలా అద్భుతంగా ఉందన్న. ఎందుకంటే నేను పేపర్ అమ్మిన బాయ్గా చెప్తున్నా, చాలా అద్భుతంగా రాశారు. ఎవరన్నా అంటే పలానా వాళ్ళు రాశారని చెప్తుంటారు. కానీ ఇంతకింత అన్న అందరు చెప్తున్నారు ఫైనాన్షియల్గా ఎదగాలి, ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి. అన్న రాజకీయంగా ఎదుగుతూనే మనలాంటి వాళ్ళకి అందరూ కూడా మన అధ్యక్ష అనే పదవికి, అధ్యక్ష అనే దగ్గరికి అన్న రావాలి, ఫైనాన్షియల్గా రావాలి. ఫైనాన్షియల్గా ఎప్పుడో అన్న చేరుకున్నాడని మనందరం అనుకుంటాం, కానీ చాలా లోటుపాట్లు ఉంటాయి అన్న దగ్గర. అందరిని కూడా హక్కులు చేర్చుకుంటాడు. ఎవరిని కూడా అన్న అంటే నేను ఉన్నాను ముందుకు వస్తాడు, ప్రశ్నించే కొద్దిగా ఉంటాడు. కాబట్టి అన్న అసెంబ్లీలో గర్జించే సింహంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. విశ్వంబర దినపత్రిక 2వ వసంతం పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులు, జర్నలిస్టులు కానివ్వండి, రాజకీయ నాయకులు, ప్రతి ఒక్కరికి కూడా కాచన సత్యనారాయణ గారు నాకు ఉద్యమం టైం నుంచి పరిచయం. ఈ ఉద్యమం సమయం నుంచి తనను చూస్తున్నారు ఒకటే, ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా B3 న్యూస్ ఛానల్ స్థాపించి 8 సంవత్సరాలు ఉంది. అసలు ఈ ఛానల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు యూట్యూబ్లో నిలబడడం అనేది చాలా గొప్ప. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చూసిన ఛానల్స్ అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్న ఛానల్స్ అన్నీ ఎగిరిపోయాయి. ప్రత్యేకించి ఏంటంటే యూట్యూబ్ దాటిన తర్వాత వచ్చే ఛానల్ ఏదైతే ఉందో కేబుల్ నెట్వర్క్ రంగంలో తను B3 అనే పేరు సాధించి అన్ని జిల్లాల్లో, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలుగు మన తెలంగాణ రాష్ట్రాలలో ప్రతి ఒక్క దగ్గర నెట్వర్క్ అనేది స్థాపించి వ్యాపింపజేశారు. ఈ తరుణంలో అసలు ఈ కేబుల్ నెట్వర్క్ లో అప్పట్లో ఉన్న ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేబుల్ నెట్వర్క్ ఛానల్స్ అన్ని కూడా ఎగిరిపోవడం జరిగింది. మరి తను ఏ విధంగా మరి ఇది ఎలా నడిపిస్తున్నాడో తనకే అర్థం కావాలి. అంతేకాకుండా ఇప్పుడు విశ్వంబర అని చెప్పి దినపత్రిక పెట్టి దీన్ని కూడా 2వ సంవత్సరం పూర్తి చేయడం చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇదే విశ్వంబర, ఇటు V3 ఛానల్ పెద్ద స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం కల్పించినందుకు సత్యనారాయణ గారికి థ్యాంక్ యూ. భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకొని కాచన్ గారు V3 న్యూస్ ఛానల్ని మరియు విశ్వంబర అనే పత్రికను ప్రారంభించడం జరిగింది. అది 3వ వసంతంలో ఎంటర్ అవుతుంది. ఈ శుభ సందర్భంలో
రాజ్యాంగబద్ధంగా భారత రాజ్యాంగం ప్రసాదించే భావప్రకటన స్వేచ్ఛను సక్రమంగా ఉపయోగించుకుంటున్న కాచన్ గారికి నేను రచించిన భారత రాజ్యాంగం అనే పుస్తకాన్ని కోరుందంటే రాజ్యాలను అంటే ప్రభుత్వాలను మార్చగలదు, ప్రభుత్వాలను ప్రశ్నించగలదు, ప్రభుత్వాలను కూర్చగలదు, ప్రభుత్వాలను నిర్మించగలదు. అంత గొప్ప శక్తి అనేది కేవలం ప్రెస్కు మాత్రమే సాధ్యమవుతుంది, అంటే పత్రికా స్వేచ్ఛకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా డల్గా ఉన్నారు. ఒకసారి శ్రీనివాసరావు గారి గురించి అనగా శ్రీశ్రీ గారు చెప్పిన ఒక కవిత గురించి మనం మాట్లాడదాం. అతను కలం పడతానంటాడు, అంటే ప్రెస్ రాస్తానంటాడు. ఎందుకు? పతితులార భ్రష్టులారా దాగాపడ్డ తమ్ముళ్ళారా ఏడవకండి మీకోసం కలం పట్టి ఆకాశపు టంచుల వెంట హడావిడిగా వెళ్ళుతున్న జగన్నాథ రథ చక్రాలను భూమార్గం ప్రశ్నిస్తాను, భూ ప్రళయం సృష్టిస్తానంటాడు. అంత ఇంపార్టెన్స్, అంత పవర్, అంత శక్తి అనేది పత్రికకు, మీడియాకు మాత్రమే ఉంది. ఈ సందర్భంగా కాచన్ గారికి శుభ కార్యక్రమంలో భాగంగా పోయిన సంవత్సరం అడగగానే 4 స్టూడెంట్స్ కు సంబంధించినటువంటి విఆర్సి కన్వెన్షన్ హాల్ని అడగగానే ఇచ్చినటువంటి మా రామచంద్ర గారికి మరొకసారి ధన్యవాదాలు. అట్లనే ఈ నెల 31వ తారీఖు కానీ జూన్ 7వ తారీఖు కానీ మళ్ళీ ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాం. దానికి కూడా సౌహృదయంతో అంగీకరించి ఇస్తా అని చెప్పిన రామచంద్ర గారికి స్వాగతం. మరి V3 న్యూస్ ఛానల్ విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లనే ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి పెద్దలు తెలంగాణ ఉద్యమంలో గురువర్యులు గురుతుల్యులైనటువంటి మా మదనకు స్వాగతం, సుస్వాగతం. ఒక్క నిమిషం. పెద్దలు నేను ఫోన్లో చెప్పగానే ఇచ్చేసినటువంటి మా మదన్లకు మరొకసారి విశ్వంబర పత్రిక తరఫున V3 న్యూస్ పక్షాన తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ సంఘం పక్షాన నమస్కరిస్తూ ఇప్పటి వరకు కొంత కాలాతీతమైన వస్తే కానీ కొన్ని విషయాలు చర్చించుకోవాల్సినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి ఒక 5 నిమిషాలు నేను మాట్లాడిన తర్వాత అన్న మాట్లాడతారు. పత్రిక, ఛానల్, మీడియా రంగం గొప్పగా చెప్పుకుంటాం. 4th ఎస్టేట్, 4th పిల్లర్. అసలు మనం ఏదైనా రాసామంటే అవతల భయపడాలి, మనం ఏం చెప్పినామంటే భయపడాలి. మనం విజిటింగ్ కార్డు చూపిస్తే అవతల భయపడి మనకు డబ్బులు ఇవ్వాలి అనే ఒక సంస్కృతి ఈ రోజుల్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాడుతూ రోడ్ల మీద 14 సంవత్సరాలు పూర్తి స్థాయిలో పనిచేసి ఒక సంకల్పం తెలంగాణ రాష్ట్ర సాధన అది కేసీఆర్ గారి ద్వారానే వస్తుందని చెప్పి ఆ క్రమంలో తెలంగాణ భవన్కు మరియు కేసీఆర్ గారికి పూర్తి స్థాయిలో సన్నిహితంగా ఉండి దాని ద్వారా మేము కూడా మదన్నెమ్మడి ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్రం ఎందుకు అవసరం, ఆనిముత్యాలు అనే అట్లనే కాకుండా ఒక బడిబాట, ఒక వైశ్య సమాజం కోసం సామాజిక సేవకులు వైశ్యులు అనేటువంటి కొన్ని పుస్తకాలు కూడా రచించిన దాంట్లో నాతో పాటు చాలా మంది కూడా అంటే తెలంగాణ అంశంలో పూర్తి స్థాయిలో ప్రేరణ బసవనాచార్య గారు, జగదీశన గారు, మరొక
ప్రొఫెసర్ కోదండ రామ్ గారు, జేఏసీ నాయకులు, వీళ్ళందరినీ ప్రేరణగా తీసుకొని పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్రం సాధించాం. సరే, తెలంగాణ రామయ్య, నీలజ్ వెంగయ్య వాళ్ళు కూడా కొంత ఇన్స్పిరేషన్. సరే, రాజకీయానికి వస్తే రాజకీయాలలో వయసులు రాజకీయ అస్పృశ్యులుగా నాటి నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో, అంటే కేసీఆర్ గారితో పాటు చంద్రబాబు నాయుడు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, కోటిచ్చి కోమటోళ్ళు కొనుక్కోవాలని. చాలా మంది మా వాళ్ళందరూ ఏమనుకున్నారంటే సంకల్ కుట్టుకునే మనంతా చాలా గొప్పలో అని. అరే నువ్వు కోటిచ్చినా నీకేమి ఇవ్వని చెప్పింది ఆ రోజులు, కానీ మనం తెలుసుకోలేదు. మనకు ఆ లౌక్యం లేదు. లౌక్యం ఉన్న వాళ్ళు బలం తెచ్చుకోరు. పార్టీలో కార్పొరేషన్ చైర్మన్ లేరు, తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ సమాజానికి సంబంధం లేని వాళ్ళు వాడు ఎమ్మెల్సీ అయ్యిండు, 6-7 కార్పొరేషన్ చైర్మన్ లేరు. కానీ కరెక్ట్ టైంలో మనం చెప్పదాటేస్తాం. నికార్సిగా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన దాంట్లో మీ ఎమ్మడి కేసీఆర్ గారి కుటుంబం ఎమ్మడి ఉన్న తర్వాత నాకు కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవమే. ఇది సందర్భం కాకపోవచ్చు, కానీ దేనికోసం చెప్పాల్సి వస్తుందంటే అసలు పేపర్ ఎందుకు పెట్టిన ఛానల్ ఎందుకు పెట్టిన దాంట్లో ఒక నేపథ్యాన్ని తీసుకుంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కారణంతో 2-3 సందర్భాల్లో మాట్లాడితే, అన్నా నువ్వు ఎప్పుడైనా అధ్యక్ష అంటావా, అధ్యక్ష కోసం అనాలంటే బరాబర్ అయితే ఎక్కే బస్సు అది అసెంబ్లీకే పోతుంది తప్ప వేరే బస్సు ఎక్కం, అసెంబ్లీకే పోతామని చెప్పినాం. ఏ పార్టీలో ఎవరు అవకాశం ఇచ్చి మనం చేయగలం, నిబద్ధతతో పనిచేయగలుగుతాం, నికాల్సినటువంటి నిజాయితీ పరంగా ఉండగలుగుతాం అని చెప్పేటువంటి పార్టీ మనని కనుక అనుకుంటే డెఫినెట్ గా ఆ పార్టీలో పనిచేస్తాం. ఈ రోజు ఉన్నటువంటి నీతి మాలిన రాజకీయాలు చాలా చూస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే భక్తురాజకీయ పార్టీ అని చెప్పి కేసీఆర్ గారు అన్నప్పుడే కొంత ఇబ్బంది అనిపించింది. అంటే మనలాంటి వాళ్ళంతా, నేను కానీ మా వెంకటేష్ గౌడ్ కానీ ఇంకా చాలా మంది ఉద్యమ సహచరులు ఎవరెవరినో తీసుకొచ్చి మనం అందరూ ఎక్కించినాం. సరే, రాజకీయ అవసరాలు కావచ్చు, మనన్న కోపం వస్తుండొచ్చు, అయినా చెప్పాల్సినటువంటి బాధ్యత నాకు ఎందుకు ఉందంటే ఉద్యమకారుల తరఫున నేను మాట్లాడితే మీరు ఎక్కడో దగ్గర సందర్భం వచ్చినప్పుడు గ్రౌండ్ లెవెల్ ఏమేమి జరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తారు. ఆ కసితోటే ఈరోజు వీక్లీ ఛానల్ పెట్టడం జరిగింది. తప్పకుండా మీడియా పరంగా రాజకీయ నాయకులకు కావచ్చు, 4th పిల్లర్ అనేటువంటి నేపథ్యం ఉన్నప్పుడు డెఫినెట్ గా మీడియా అనేది శాసించే దశలో శ్రీశ్రీ గారు చెప్పినటువంటి, ఇప్పుడే మనం మిత్రుడు శివరాజు గారు చెప్పారు, శ్రీ జగన్నాథ రథ చక్రాలు ఏ రకంగా తీసుకొస్తాడో, కలం గొప్పదా కత్తి గొప్పదా అంటే కలమే ఎప్పటికైనా గొప్పది. దాని ద్వారా డెఫినెట్ గా చాలా మంది కళాన్ని నమ్ముకొని అధ్యక్ష అన్నటువంటి నేపథ్యం కూడా ఉన్నది. కానీ శ్రమను నమ్ముకున్నాము, పని చేసినాము, కార్మిక వర్గానికి పని చేసినాము, సమాజానికి పని చేసినాము, అన్ని రకాలుగా నష్టపోయినాం. ఒక మిత్రుడు ఈ మధ్యకాలంలో అన్నాడు, ఏమైంది తెలంగాణ కోసం పనిచేస్తారు, ఏమైంది ఇప్పుడు నీకు పోస్ట్ ఇస్తే ఏదో ఒకటి ఇస్తారు కదా అని మా అసలు మాట్లాడుతుంటే నేను చెప్పడం జరిగింది. రీసెంట్ గా కొత్త పార్టీ వచ్చినటువంటి నేపథ్యంలో ఒకరు అంటే చెప్పిన 14 సంవత్సరాల వయసును నువ్వు తీసుకొచ్చి ఇవ్వగలుగుతావా అని చెప్పి. యంగ్ ఏజ్ ని 30 సంవత్సరాల నుండి ఉద్యమం స్టార్ట్ అయితే ఇవాళ 52 సంవత్సరాలకు వచ్చినాము. 25 సంవత్సరాలు అంటే 2 పుష్కరాలని పరంగా పెట్టి రోడ్ల మీదకి వచ్చి పనిచేసినటువంటి నేపథ్యాన్ని ఏ రకమైనటువంటి ఆర్థిక వనరులతో మీరు లెక్కగడతారని చెప్పడం జరిగింది. అంటే ప్రతి మనిషికి ఏదో డబ్బుతోటే అన్ని సాధిస్తామనుకుంటే చాలా తప్పు. 5 సంవత్సరాలు ఖాళీ కూర్చుంటే మర్సూరాచారి గారు ఎంత బాధపడ్డారని మాకు కూడా తెలుసు. అంటే సిస్టంలో ఎవరమైనా ఈక్వల్, కానీ వడ్డించేటోడు కాడ కొంత మనం లౌక్యం లేకపోయి ఉండొచ్చు, కానీ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నప్పుడు ఆలోచించాల్సినటువంటి బాధ్యత పెద్దన్న అనుకున్నటువంటి తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళు తప్పకుండా దళదీయాల్సినటువంటి పరిస్థితి. ఆ కసితోటే ఛానల్ పెట్టినప్పుడు రకరకాల వ్యక్తులు ఈ పార్టీకి అంటగా ఉంటాడా, ఆ పార్టీకి ఉంటాడా, అసలు కోమటోళ్ళ దాంట్లో ఎవడన్నా ఛానల్ పెడతాడా, పేపర్ పెడతాడా? ఎందుకంటే 2 వర్గాలు నడుస్తున్నాయి ఇవాళ పత్రికా సామ్రాజ్యంలో. అయితే చౌదరి అనే వాళ్ళే, కమ్మన్న కావాలి, లేకపోతే రెడ్డిలో కావాలి. వయసులకు ఎక్కడ స్థానం లేదు. పేరుకు చెప్పుకునే దాంట్లో వయసులు గొప్పలు ఉండొచ్చు, అగ్రవర్ణం ఉండొచ్చు. ఆ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అగ్రవర్ణంగా ఆడెవడు రాసిండో మనకు తెలియదు. కానీ ఇక్కడికి వస్తే ఏదన్నా మనం అదమ స్థానంలో ఉంది. మరి ఈ నేపథ్యంలో తట్టుకునే దాంట్లో చాలా మంది మాట్లాడితే డెఫినెట్ గా నాకు ఒక సంకల్పం ఉన్నది, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసిన దీంట్లో కూడా నేను
చూపిస్తా అని చెప్పి వాళ్ళ తెలంగాణ కేబుల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి కేబుల్ ఛానల్లో మనదే V3 న్యూస్ ఛానల్ #1 స్థాయిలో ఉన్నాము. దాన్ని గర్వంగా చెప్పుకుంటాం. దాంట్లో భాగంగానే పేపర్ తీసుకురావాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు నేను, నాతో పాటు సాగర్, మా రామ్ నరేష్, సంతోషారైన ఒక మిత్రుడు ఉండే, బుద్ధ ప్రవీణ్, అనుకోకుండా విశ్వంబర్ అనే ఒక నేమ్ ని తీసుకోవడం జరిగింది. దానికి ఆ నేమ్ తోటే మన సక్సెస్ అయిందని చెప్పి చాలా సందర్భాలు మాట్లాడుతున్నాం. ఇవాళ పూర్తి స్థాయిలో దాదాపు INPR లో 400 పేపర్ల లిస్ట్ ఉన్నది. రీసెంట్ గా జర్నలిస్టులకు కార్డు ఇస్తారని చెప్పినప్పుడు ఒక 400 పేపర్లు, అంటే విచిత్రమైనటువంటి పేర్లతోటి వాళ్ళందరూ కూడా ఉన్నారండి. ఎక్కడ మార్కెట్లో కనిపిస్తా అంటే ఎక్కడ కూడా మార్కెట్లో కనిపించదు. అసలు పేపర్ పెట్టడం దండగా అని చెప్పి చాలా సందర్భాలు అనుకున్నాం. ఎందుకంటే కరోనా తర్వాత పేపర్ అనేది చాలా వరకు బంద్ చేసారు, అంత డిజిటల్కి వచ్చి. కానీ ఈ 2 సంవత్సరాల నుండి ఎక్కడ కూడా వెనకాడకుండా పనిచేస్తున్న విశ్వంబర పత్రికకు ఇచ్చేటువంటి సిబ్బంది యొక్క నాతో పాటు పనిచేసే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా, సరే అవకతవకలనేటి కామన్, ఆర్థిక ఇబ్బందులు కామన్, ఒక మన ఉన్నటువంటి డెస్క్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు, స్టాఫ్ కావచ్చు, జీతాలు లేకపోతే ఒక రోజు అలవచ్చు. కానీ అవన్నీ కాదు, అవన్నిటిని కూడా అధిగమించుకుంటూ నికాసైనగా నిబద్ధతతో పనిచేస్తున్నాం. ఎందుకంటే మనకు ప్యాషన్ ఉంది. చాలా మంది వ్యక్తులు మాట్లాడు ప్యాషన్ తోటి చేస్తున్నాం. డెఫినెట్ ప్యాషన్ ఉంది, ఒక జీల్ ఉన్నది, ఒక గోల్ ఉన్నది, దానికి ఒక లక్ష్యం ఉన్నది. లక్ష్యాన్ని ముందాడు దాంట్లో కీలకంగా పనిచేస్తా. దాంట్లో ఎలాంటి శేషపిచ్చలు లేవు. నేను నికాసుగా పనిచేస్తున్నాను. నాకు సంకల్ప బలం గొప్పది. నాకు ఎన్ని గాయాలైనా, ఎన్ని బర్ణాలు పూసుకున్నా ఆ పక్కన పెడితే మాత్రం డెఫినెట్ గా నేను అనుకున్న లక్ష్యం, నేను అధ్యక్షాన్ని లక్ష్యం ఉంది. ఆ లక్ష్య సాధనలో కీలకంగా పనిచేస్తా. నాతో పాటు పనిచేసే ప్రతి ఒక్క మిత్రులకు కూడా రుణపడి ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. పేపర్కి వచ్చినప్పుడు పోటీ తత్వం ఉంటుంది. పెద్ద పెద్ద పేపర్లు 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 40 ఏళ్ళు వాడే నడిపించలేదు, నువ్వే నడిపిస్తావు. పార్టీలకు వచ్చినప్పుడు కూడా చాలా సందర్భాల్లో మొగ్గలు వచ్చి కొన్ని పార్టీలు పోతుంటే వస్తుంటే అంటే నికాసుకున్నటువంటి 2 పార్టీలు ఉన్నాయి. ఒక BRS కావచ్చు, ఒక TDP కావచ్చు. రాబోయే కాలంలో ఇంకేమైనా రావచ్చు, వారు కూడా ఉండొచ్చు. అంటే పెట్టినప్పుడే వస్తాను కాదు. ఇవాళ నేను ప్రూవ్డ్ జర్నలిస్ట్, ప్రూవ్డ్ అధిపతిని, ప్రూవ్డ్ ఎడిటర్. 8 సంవత్సరాలు V3 నడిపిన, 2 సంవత్సరాలు విశ్వంబర నడుపుతున్నా. ఆటపోట్లు ఉండొచ్చు, రిపోర్టర్లు దొరకకపోవచ్చు. ఏదైనా రిపోర్టర్ ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ గా మీ దాంట్లో అక్రిడేషన్ కార్డు ఉందా, ఏ కార్డు ఇస్తారు, ఎంత ఇవ్వాలి, నెలకు 1000 ఇవ్వాలన్నా, 1500 ఇవ్వాలన్నా, లేకపోతే 10,000 ఇవ్వాలన్నా అని చెప్పినటువంటి నేపథ్యాలు ఉన్నాయి. ఇక నిద్ర లేని రాత్రులు 3 గంటలు పండుకున్నామా, 4 గంటలు పండుకున్నా, నా ప్లేస్ లో మా ఆవిడ ఇచ్చేటువంటి స్ఫూర్తి కనుక లేకపోతే ఎప్పుడో నేను కూడా వేయడం. అంటే ఉద్యమంలో పనిచేసినాం, ఉద్యమం సహచర్యంగా ఉన్నది, నాతో పాటు కష్ట సుఖాల్లో ఉన్నది. అంటే ఫ్యామిలీ ఎవరికైనా కానీ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. చాలా సందర్భాల్లో మా రిపోర్టర్లు ఇచ్చేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు, నికాసం మేము రాస్తున్నాం కాబట్టి ప్రజలు ఆదరిస్తున్నారు, ఫ్రీగా మంచినా. కానీ ఇవాళ 2-3 సందర్భాల్లో మళ్ళీ ఫోన్ చేసి అడిగినాను, ఎట్లా నడుపుతున్నావు తమ్మి అని. నడుపుతున్నా, నడుపుతాను. ఇది కాదు అవుట్ ఆఫ్ 10 లో కాదు, అవుట్ ఆఫ్ 5 లో మాత్రం ఛాలెంజ్ చేసి చూపిస్తానని చెప్పిన. దానికి డెఫినెట్ గా రాబోయే కాలంలో 3rd యానివర్సరీ వరకు అవుట్ ఆఫ్ 5 లో కూడా చూపించేటువంటి బాధ్యత ఉంది. దానికి మీరే సజీవంగా సాక్షులుగా ఉంటారు. మీ యొక్క ఆదరణలు, మీరు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ అన్ని పార్టీలతో మాకు సంబంధాలు ఉన్నాయి. ఇవాళ పార్టీకి అంటగట్టేటువంటి పత్రిక కాదు, ఇది కాచం పత్రిక. కాచం అంటే మిర్రర్, ఇది నిజము, ట్రాన్స్పరెంట్. దీంట్లో ఎలాంటి అనుమానాలు ఉండవు. ఏ పార్టీకి ఒత్తాసు పలకాల్సినటువంటి అవసరం లేదు. నికాల్స్గా తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినటువంటి నాయకులు ఎవరైతున్నారో అదే తెలంగాణ నిబద్ధతతో, రాష్ట్రం కోసం పనిచేసేటువంటి నిబద్ధతతోటి ఇవాళ మా పేపర్ని కానీ, ఛానల్ని కానీ అట్లనే నడుపుతామని చెప్పి ఈ సందర్భంగా మా పాఠకులకు కావచ్చు, నన్ను ఆదరణలకు లోబడి పనిచేస్తున్నటువంటి నా కోసం సపోర్ట్ చేసేటువంటి మిత్రులకు కూడా ఇదే సందర్భంగా మళ్ళొకసారి హామీ ఇస్తున్నాను. పత్రిక బ్రహ్మాండంగా నడుస్తుంది, ఛానల్ బ్రహ్మాండంగా నడుస్తుంది. రాబోయే కాలంలో 2 సంవత్సరాలు మనకు పెద్ద దూరం లేదు. అద్భుతంగా అధ్యక్ష దాంట్లో కూడా కీలకంగా ఉంటాం. అధ్యక్ష పోతాం. దాంట్లో ఎలాంటి శేషమిషలో బ్రహ్మాండంగా ఇంకా నిద్రలేని రాత్రులు ఎన్నున్నా తెలంగాణ రాష్ట్ర సాధనలో మసూరాచారి గారికి నిద్రలేని రాత్రులు బహుశా సంవత్సరంలో 365 రోజులు ఉంటే 360 రోజులు 66 రోజులు నిద్ర లేకుండా పనిచేసినటువంటి లక్ష్యం సాధన కోసం పనిచేసాడు. అదే లక్ష్య సాధనలో మనం కూడా పనిచేస్తాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఈ అవకాశం కల్పించినటువంటి పాఠకులకు, శ్రేయభిలాషులకు, మిత్రులకు, మా రిపోర్టర్లకు అందరు కూడా రిపోర్టర్లకు చెప్పేది ఏంటంటే, మీరు పంపించే వార్తలు కంటెంట్ పంపేయండి.
కనీసం 8:30కి పేపర్కు వచ్చేటువంటి వార్త 8:30 మాక్సిమం 9 వరకు పంపిస్తే డెస్క్లో పనిచేసే వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లనే కొత్త జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. మన పత్రికలో ఎలాంటి బేసిజాలు లేవు కాబట్టి ఎవరైనా ఏ రకమైనటువంటి రాస్తే ఏమైనా ఇన్పుట్స్ ఉంటే సరిదిద్ది చేసే దాంట్లో కీలకంగా పనిచేస్తామని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై భారత్. మిత్రుడు తెలంగాణ ఉద్యమ సహచార మిత్రుడు మాకు అన్ని రకాలుగా అందుబాటులో తోడ్పాటు వహిస్తున్నటువంటి రామచంద్ర రెడ్డి కలిసినారు. తెలంగాణ ఉద్యమ సహచార మిత్రుడు సామాజికం కోసం బీసీల హక్కులను కాపాడే దాంట్లో కీలకంగా పనిచేయాలని చెప్తూ బీసీ సమాజాన్ని మేల్కొల్పే దాంట్లో అట్లనే న్యాయ వృత్తులు మరియు ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కీలకంగా పనిచేస్తున్నటువంటి మిత్రుడు గుంటూరు వెంకటేష్ గౌడ్ గారిని మాట్లాడాల్సి. అందరికీ నమస్తే. ఈరోజు ప్రజా విశ్వంబర దినపత్రిక 2వ వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంలో మిత్రుడు ఉద్యమ సహచరుడు ఓ మొండి జీవి కాశం సత్యనారాయణ గారికి అభినందనలు. అట్లనే పెద్దలు పెద్ద గురువు లాంటి వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఒక ప్రముఖమైన వ్యక్తిగా తెలంగాణ సమాజం గుర్తించి ఆయన ప్రజలు కేసీఆర్ గారు ఒక ఉన్నతమైన స్థాయిలో మొట్టమొదటి అసెంబ్లీ స్పీకర్గా, తర్వాత విధానసభ ప్రతిపక్ష నాయకుడుగా చేసినటువంటి ఇద్దరు మల్సాచారి గారు, అలాగే అన్న రామచంద్ర రెడ్డి గారు, సోదరుడు సాయి గారు, ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు సోదరులకు ఉండడం శుభాభినందనలు. అయితే నేను రాజకీయాల గురించి బయట వాటి గురించి పోను కానీ వీళ్ళు పట్టణంలో చూస్తే మన రామోజీరావు గారు ఏదైతే ఆశయ సాధన కోసం ఈనాడు దినపత్రిక ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడంటే పత్రిక బయటకు వెళ్ళేంత వరకు అది కమ్యూనికేషన్. అలాంటి పట్టుదలతోటి, అలాంటి సంకల్పం ఉంటేనే ఆశయ సాధన. అలాంటి సంకల్పంతో ముందు పోతున్న మిత్రుడు కాశం సత్యనారాయణకి మనస్ఫూర్తిగా అభినందనలు. అయితే జరుగుతున్న క్రమంలో, టెక్నాలజీ డెవలప్ అవుతున్న క్రమంలో, ఆధునీకరణ క్రమంలో ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, తర్వాత యూట్యూబ్ ఛానల్, మిగతా ఛానల్ అన్నీ వచ్చినా కూడా దేని అభిమానం ఇంకా ఇలా 20,000 30,000 అంటున్నారు. ఇవి 1,00,000 పత్రికలకు పోవాలి. వాళ్ళు అనుకున్నట్టుగా ఈ 5లో 4వ నెంబరు 3వ నెంబరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. వెళ్తున్నటువంటి సందర్భంగా మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము చెప్తున్నాం ఏంటంటే, ఇట్లాంటి ఒక నికార్సైనటువంటి వ్యక్తి, ఒక నిస్వార్థపరుడు, ఒక నిజాయితీ పరుడు శ్రీశ్రీ గారు ఒక మాట అంటాడు, కుక్క పిల్ల అగ్గిపుల్ల సబ్బు బిల్ల, కుక్క పిల్ల అగ్గిపుల్ల సబ్బు బిల్ల, ఈయనన్నా చూడకు దేన్ని కవితామయమైన అన్ని అంటాడు. అంటే కవి అనుకుంటే గడ్డి పోచను కూడా ఆయుధంగా సృష్టించగలుగుతాడు కవి. కాబట్టి గద్దర్ గారు కుర్చీ మీద ఒక పాట రాసిండు. అంటే కవి అనుకుంటే ఒక రాజ్యాన్ని తీసుకొస్తాడు, ఒక రాజ్యాన్ని కూలగొడతాడు. ఇట్లాంటి ఒక నిస్వార్థ పరుడు, నేను అంటున్నా, ఒక ఓయూ నుంచి వచ్చినటువంటి ఒక అనగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా నేను అంటున్నా. మా అరుణ్ అంబేద్కర్ అన్నను పరిచయం చేపించిన కానుంచి నేను గమనిస్తున్నా, తెలంగాణ ఉద్యమంలో నా మీద చాలా కేసులు ఉన్నాయి. ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా అన్నట్టు ఒక సంస్థను నడిపించాలన్నా, ఒక పత్రికను నడిపించాలన్నా అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. నేనే చాలా సందర్భంలో అన్నను చూస్తుంటా. అంటే ఒక సంస్థను నడిపించాలన్నా, ఒక పత్రికను నడిపించాలన్నా అనేక ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇట్లాంటి సందర్భంలో అనేక కష్టాలను, నష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొండి ఈరోజు విశ్వంబర్ అనే పత్రికను కానీ, V3 అనేటువంటి పత్రికను కానీ ప్రజల కోసం, ప్రగతి కోసం కాళోజీ నారాయణరావు ఒకటే మాట అంటాడు, అన్నపు రాచులు ఒక చోట,
ఆకలి మంటలు మరొక చోట, అన్నపు రాశులు ఒక చోట, ఆకలి మంటలు మరొక చోట, అలసిన దేహాలు ఒక చోట, హంస తూలికలు ఒక చోట అంటాడు. నీవు ఏ వర్గ ప్రజల ప్రయోజనాల వైపు నిలబడతావు అంటే ఆకలి మంటల ప్రజల ప్రయోజనాల వైపే నా పత్రిక ఉంటది, నా మాట ఉంటది, నా పాట ఉంటది కాలోజీ అన్నాడు. ఆ స్ఫూర్తిని కాచం సత్యనారాయణ అన్న కొనసాగిస్తా ఉన్నాడు. అన్న మా పక్షాన ఓయూ విద్యార్థుల పక్షాన అన్న మీరు నిజాయితీగా తీసుకుపోయేటువంటి ఒక పత్రికను కానీ ఒక ఛానల్ కానీ మేము కోరుకుంటున్నాం. మీలాంటి నిస్వార్థపరుడు అసెంబ్లీలలో ప్రజా సమస్యల మీద కొట్లాడాలి, మేమందరం కూడా మీ వెనుక ఉంటామని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ లాంటి వాళ్ళు మా అన్నకు అగ్రభాగాన ఆ స్థానం కల్పించాలని కూడా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. మాట్లాడినాక కట్ చేద్దాం. గురు సామాన్యుడు మత్స్యనాచార్య గారిని మాట్లాడుతున్నాం కోసం. చాలా సుదీర్ఘంగా మా కాసం మాట్లాడిండు. తర్వాత మైక్ లేదు, మైక్ అలవాటు పడ్డ ముందు చాలా చక్కటి కార్యక్రమం. సోదరులు సత్యనారాయణ గారు అంటే నాకు తెలిసి ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం. కాచం వ్యక్తిత్వానికి నిదర్శనం. అటువంటి కాచం సత్యనారాయణ గారు వారి శ్రీమతి చాలా 26-27 సంవత్సరాలుగా ఒక సోదరుడిగా తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో అన్నాదమ్ముల్లాగా కలిసిమెలిసి పనిచేసినటువంటి ఆత్మీయ మిత్రుల్లో ఒకరైనటువంటి కాచం సత్యనారాయణ గారు V3 ఛానల్ గారి విశ్వంబర పత్రికను కానీ జయప్రదంగా సక్సెస్ఫుల్గా నడుపుతున్నటువంటి సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ నాతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మరొక ఉద్యమ సహచరులు చిరకాల మిత్రులు కొట్లూరు వెంకటేష్ గౌడ్ గారు, రామచంద్రారెడ్డి గారు, సాయి గారు, కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, కాచం సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకు, ఈ సంస్థలో అహర్నిశలు ఏ లక్ష్యం, ఏ ఆశయం, ఏ ఆర్తి, ఏ తపనతోనైతే కాచం సత్యనారాయణ గారు పత్రికను అదేవిధంగా ఛానల్ని నడుపుతున్నారో ఆ అంతరార్థాన్ని గ్రహించి, ఆ పరమార్థాన్ని గ్రహించి ఆయనతో పాటు కష్ట నష్టాల్లో అన్ని విధాలుగా సహకరిస్తూ ఈ రెండింటిని నడపడానికి కృషి చేస్తున్నటువంటి సంస్థ మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, సత్యనారాయణ గారు మేము చాలా సంవత్సరాలు కలిసి పనిచేస్తాం. అయితే సత్యనారాయణ గారిలో ఉన్నటువంటి సత్యనారాయణ గారు జన్మతః వైశ్య కులస్తులు. అంటే తరతరాలుగా మనకు తెలుసు వాళ్ళకు వంశపారంపర్యంగా వ్యాపారాలు కానీ ఇతరత్వ కానీ వృత్తులు ప్రవృత్తులు ఉంటాయి. అటువంటిది దానికి భిన్నంగా అంటే జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఏ మనిషికైనా జీవితంలో మీకు నాకు అందరికీ 3 రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకటి సానుకూల పరిస్థితి, రెండవది తటస్థ పరిస్థితి, మూడవది ప్రతికూల పరిస్థితి. సానుకూల పరిస్థితి అంటే రామోజీరావు గారు ఈనాడు పేపర్లు పెట్టిండు, ఆయన ఏ స్థాయికి తీసుకుపోవాలో ఆ స్థాయికి తీసుకుపోయిండు. ఆ కుటుంబంలో ఎవరైనా ఆ పత్రికను నడపడం అనేది సానుకూల పరిస్థితి. తటస్థ పరిస్థితి అంటే ఇద్దరు సమఉజ్జీల మధ్య ఉండేటువంటి పోటీని తటస్థ స్థితి. ప్రతికూల పరిస్థితి అని అంటే రివర్స్. ప్రతికూల పరిస్థితికి నేను ఒక ఉదాహరణగా నన్నే మీ ముందు ప్రొజెక్ట్ చేసుకుంటాను. నేను ఎమ్మెల్యే కావాలి, నేను ఎమ్మెల్యేగా మొదటిసారి పోటీ చేసిన. నేను ఎవరి మీద పోటీ చేసినా ఆ రోజు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నటువంటి మాదారి నరసింహారెడ్డి. ఆయన ఆ రోజు మున్సిపల్ మినిస్టరు, ఒక 3-4 వేల ఎకరాల అధిపతి, రెడ్డి సామాజిక వర్గం. వాళ్ళ ఇంట్లో ఆయన కన్నా ముందు మంత్రులు. అంటే ఆయనకు కులబలం ఉన్నది,
ధనబలం ఉన్నది, పవర్ ఉన్నది, రాజకీయ నేపథ్యం ఉన్నది. ఈ 4 సానుకూల అంశాలు ఉన్నటువంటి వ్యక్తికి వర్సెస్ నాకు కులబలం లేదు, ధనబలం లేదు, సామాజిక నేపథ్యం లేదు, రాజకీయ చరిత్ర లేదు. ఇది ప్రతికూలత. ఇక్కడ సానుకూలత ఉన్నప్పుడు విజయం సాధించడం అనేది ఎన్టీ రామారావు కొడుకు ముఖ్యమంత్రి అయినా సూపర్ స్టార్ హీరో అయినా కూడా అప్పటికే ఆ కుటుంబాన్ని ఆ స్థాయికి తీసుకుపోయింది. నథింగ్ న్యూ ఫర్ దెమ్. అదే ఇవాళ స్టాలిన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయినా కూడా అది వార్త కాదు. అదే విజయాన్ని ముఖ్యమంత్రి అవుతున్నాడు, అది చరిత్ర, అది వార్త. అందుకనే అంటే సత్యనారాయణ గారు ఎంచుకున్నటువంటి విధానం లైన్ ఏదైతున్నదో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తర్వాత అనేక కారణాల వల్ల నేను ఒకరి దగ్గర పనిచేయడం కాదు, నేను శాసించే వ్యక్తిని కావాలి, నాదైనటువంటి ఒక లైన్ను నిర్ణయించుకొని నేను పనిచేస్తూ సమాజానికి ఉపయోగపడుతూ నాలాగా చాలామందిని తయారు చేయాలనేటువంటి కసితో అప్పటి వరకు ఆయనకు సంబంధం లేనటువంటి ఫీల్డ్. ఇక్కడ అప్పటి వరకు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, లేదా ఇతరత్ర ఏదో పనులలో ఉండొచ్చు, కానీ పాత్రికేయ రంగం కానీ లేదా ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి దాంట్లో ఏమాత్రం కనీస అవగాహన లేకుండా ఉండేటువంటి వృత్తిలో ప్రవేశించి ఆ వృత్తి కూడా కొన్ని కులాల ఆధిపత్యంలో అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి దాన్ని ఎంచుకొని అందులో ప్రవేశించి దానిలో మెలకువలు నేర్చుకొని ఆ పోటీని బట్టి ఆయన బహుశా పేపర్ పెట్టడానికైనా ముందు ఎలక్ట్రానిక్ మీడియా పెట్టినటువంటి రోజులలో ఉన్నటువంటి వాటికంటే కూడా రోజు భిన్నమైనటువంటి మారుతున్నటువంటి పరిస్థితుల మధ్య ఎదురేది తనదైనటువంటి ముద్ర వేస్తున్నటువంటి సత్యనారాయణ ఖచ్చితంగా మనందరికీ మార్గదర్శి అనేటువంటి విషయాన్ని నేను ఏదో ఒక రంగంలో వారికన్నా సీనియర్ కావచ్చు, కానీ ఖచ్చితంగా ఆయన చేసినటువంటి ప్రయోగాలు, ఆయన చేసినటువంటి ప్రయత్నం, ఆయనకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము నాకు లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒప్పుకుంటూ, ఏది ఏమైనా ఖచ్చితంగా తనకంటూ ఒక లక్ష్యం అంటే మొదట్లో స్పష్టత నిర్దిష్టమైనటువంటి లక్ష్యం ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల కనుక సారాంశాన్ని గ్రహించగలిగితే ఖచ్చితంగా తెలుగు పాత్రికేయ రంగంలో నాది టాప్ 5లో ఒకదానిగా తయారు చేస్తా అనేటువంటి ఆయన ఆత్మవిశ్వాసం తప్పకుండా సఫలీకృతం అవుతుంది అనేటువంటి నమ్మకం నాకున్నది. అనేక సందర్భాల్లో అంటే కొన్ని సందర్భాల్లో ఈ విశ్వంబర టైటిల్ చూసిన రోజే నేను అనుకున్నాను, మొదటిసారి టైటిల్ చూసినప్పుడే ఖచ్చితంగా సగం సక్సెస్ టైటిల్ అని అంటే అంత షార్ప్గా టైటిల్ ఎంచుకోవడం, దాన్ని ఈ 2 సంవత్సరాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. మా చిన్నతనానికి ఇప్పటికీ ఈ పాత్రికేయ రంగంలో వచ్చినటువంటి మార్పులను చూస్తే నన్ను నేను నమ్మలేనటువంటి పరిస్థితి. మేము 1980 ఆ ప్రాంతాల్లో రాజకీయాల్లోకి రాకముందు కొంచెం సామాజిక సేవ లాంటి కార్యక్రమాలు చేస్తే పేపర్లో న్యూస్ రాస్తే 15వ రోజు పేపర్లో వచ్చుదాం. ఆయన రాసిన ఆయన రిపోర్టర్ రాయాలి, పోయి బస్ స్టాండ్లో డబ్బాలు వేయాలి, ఆ డ్రైవర్ తీసుకుపోవాలి, అది అనుకోకుండా డబ్బాలు వేయాలి, ఆ అనుకోకుండా డబ్బాల నుంచి హైదరాబాద్ డబ్బాకు పోవాలి, ఆ డబ్బా నుంచి వెళ్ళి ఆ రోజులలో ఎక్కడో చిన్న కాలంలో అది వ్యక్తిగతంగా వారం రోజుల నుంచి వెళ్ళి పేపర్ ఉంటే 12వ రోజు 13వ రోజు మనం పంపినటువంటి వార్తలు చూసుకునేటువంటి రోజులను చూసి అంటే శరవేగంగా వచ్చినటువంటి మార్పులు తట్టుకుంటూ కూడా ఈ విషయాన్ని నేను ఎందుకు మీ దృష్టికి మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నానంటే ఈ జరుగుతున్నటువంటి వస్తున్నటువంటి మార్పుల శరవేగాన్ని కూడా తాను ప్రతికూల పరిస్థితుల్లో మధ్య తట్టుకుంటూ కూడా నడపగలగడం అనేది చాలా అది ఒక కబరటి. తాను ఇందాక మన ముందు తన అంటే తను చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి క్రమంలో నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే పోటీ ప్రపంచం కాబట్టి పేపర్ పెట్టడం అనేది ఈజీ, దాని పేపర్ నడపడం కష్టం, ఆ పేపర్ నిలదొక్కుని నడవడం అనేది ఇంకా కష్టంతో కూడుకున్నటువంటి ప్రయత్నం ప్రయాస. కాబట్టి వీటన్నిటి మధ్య నాకు వ్యక్తిగతంగా కుటుంబ మంచి చెడు కూడా తెలుసు కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా
వ్యక్తిగతంగా ఎన్ని టెన్షన్స్ ఎదురైతున్న పత్రికను నడపడంలో, ఈ ఛానల్ను నడపడంలో ఏ రోజు కూడా ఆయన తనకు ఎదురైతున్నటువంటి వాటి ప్రభావం పడకుండా జాగ్రత్తగా తన క్వాలిటీతో రాజీ లేకుండా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ నడుపుతున్నటువంటి సత్యనారాయణకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మీ ఆత్మవిశ్వాసమే మీకు శ్రీరామ రక్ష. మీ అదృష్టం ఏంటంటే మీ ఆత్మవిశ్వాసంతో పాటు మీ సత్యమని మీ కుటుంబ సభ్యుల సహకారం, అదేవిధంగా మీ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క కమిట్మెంట్. చాలామంది అంటే సంస్థ బాగు కోరుతూనే వ్యక్తిగతంగా వాళ్ళ మంచి చెడును కూడా విచారించుకునేటువంటి క్రమంలో సంస్థ ఒడిదొడుకులు ఎదురైనప్పుడు మాకేంది అని తప్పుకునేటువంటి నేచర్ ఉండేటువంటి రోజుల మధ్య మన జీవితం సాగుతున్నది. కాబట్టి అటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ సత్యనారాయణ గారి మీద నమ్మకంతో నిజంగా ఈ సంస్థను ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో ఆయనతో పాటు సమంగా శ్రమిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, శ్రోతలుగా అదేవిధంగా పాఠకులుగా మేము కూడా తప్పకుండా మీ ఛానల్ని ఫాలో అయ్యి సీరియస్గా మా పరమైనటువంటి సలహాలు సూచనలు ఏమనుంటే తెలియజేస్తూ మీరు ముందుకు సాగడంలో మా ఉడతా భక్తి సహకారం ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ అన్న.